మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు వేముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరణి పోర్టల్ తీసి భూభారతిని తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఈ జిల్లాలో 4 విలేజ్లు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ ఏమున్నాయి, ఎట్లా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నుంచి మా దగ్గర భూభారతి కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరికీ కూడా అవగాహన కల్పించి ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఇంకొకరు పెట్టి ఆఫీసర్లను పెట్టి వాళ్ళే మీ సమస్యలు తీసుకొస్తే వాళ్ళే రాసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ సమస్యలని తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరెవరైతే రెవెన్యూ బాధితులు ఉన్నారో అందరూ కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భూములు రేట్లు పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడే మా మిత్రుడు వచ్చి మేము ప్లాట్లు కొన్నాం, అది రెవెన్యూ భారత్లో వచ్చిందని చెప్పి బాధితులు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నింటినీ కూడా సమకూర్చి అవన్నింటినీ కూడా శూన్యంగా జేసీ గారు, కలెక్టర్ గారు అన్ని కూడా ఎన్నైతే అప్లికేషన్లు వస్తారో అవన్నీ కూడా తీర్చాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూభారతి తీసుకొచ్చి అవన్నీ కూడా నెరవేర్చడానికి తెలియదు.